అండి. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ని అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏమనుకున్నాం, ఫ్లాట్ ఓపెన్ అయితే ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ మంత్లీ ఎక్స్పైరీ అని. కానీ మనకి గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినప్పుడు 24,630 లెవెల్ ఇంతకు ముందు నుంచి కూడా క్రూషియల్గా మనము ఫిక్స్ చేసుకున్నాం. బికాస్ ఇక్కడ నుంచి కూడా మంచి బుల్లిష్ మార్బోజ్ క్యాండిల్ ఫామ్ అయినందుకు. సో డౌన్వర్డ్ 24,633 లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడి నుంచి కూడా ఈరోజు పుల్ బ్యాక్ వచ్చి ఫుల్గా మొమెంటం చేసింది. అండ్ అప్వర్డ్ కూడా మనం అన్నాం, ఒకవేళ ఇక్కడ కన్సాలిడేషన్ ఫ్లాట్గా ఓపెన్ అయితే 24,900 లెవెల్ బ్రేక్ అయిపోతే వెంటనే మనకి 24,950 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా అని. ఎగ్జాక్ట్గా మీరు అక్కడ చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ టు అబౌవ్ 45 మినిట్స్ అక్కడే కన్సాలిడేషన్ అయ్యి అక్కడి నుంచి కూడా ఫాల్ వచ్చింది. సో మనకి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 24,950 కన్నా అబౌవ్ ఓపెన్ అయింది అంటే 25,011 లెవెల్ ఏదైతే ఉందో అది క్రూషియల్. లేదా రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 24,850 లెవెల్ అనేది క్రాస్ కావడం క్రూషియల్. లేదా గ్యాప్ డౌన్ అయిపోయింది అని అంటే 24,633 లెవెల్ అనేది క్రాస్ కాకూడదు. ఆ సపోర్ట్ని బ్రేక్ చేసింది అంటే మళ్ళీ మనకి ఇమీడియట్గా ఇక్కడి నుంచి కూడా నాన్ స్టాప్ మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి కూడా మనకి సపోర్ట్ ఏరియాస్ ఎగ్జాక్ట్గా చూస్తే 24,585 వరకు ఉంది. అది కూడా క్రాస్ చేసేసింది అని అంటే మనకి 24,520 లెవెల్ అనేది డౌన్వర్డ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అంతవరకు కూడా ఎలాంటి సపోర్ట్స్ మనకు లేవు. సో ఒకవేళ ఇది క్రాస్ అయిపోయి గ్యాప్ డౌన్ అయితే 24,585, 24,520, ఫ్లాట్ ఓపెన్ అయితే 24,550, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది 24,950 కన్నా బాగుంటే 25,011 లెవెల్ అనేది చాలా క్రూషియల్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని ఓపెన్ చేసి చూసినప్పుడు మనం ఏమని డిస్కషన్ చేసుకున్నాం అంటే సపోర్ట్ ఏరియా అనేది క్రూషియల్ అని అనుకున్నాం. కానీ ఎగ్జాక్ట్గా ఇది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. సో డౌన్వర్డ్ చూస్తే 55,545 లెవెల్ రౌండ్ ఫిగర్ లెవెల్ ఏదైతే ఉందో అది ఒక సపోర్ట్. అక్కడి నుంచి కూడా మనకి బౌన్స్ బ్యాక్ అయ్యి మొమెంటం అనేది ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఈరోజు 833 పాయింట్స్ మొమెంటం అనేది బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. అండ్ అక్కడి నుంచి కూడా మళ్ళీ డౌన్ఫాల్ చూస్తే 855 పాయింట్స్ మొమెంటం వచ్చి 400 అంటే 50% ఫాల్ అనేది మనకి కనిపించింది ఆఫ్టర్నూన్ సెషన్లో. సో ఒక సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి కూడా మనకి మొమెంటం మళ్ళీ స్టార్ట్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయితే అయ్యింది. సో రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇదే సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం చేసుకొని 56,400 లెవెల్ అనేది క్రూషియల్గా మనకు ఉంటుంది. అక్కడ క్రాస్ అయిపోయి ఈ రెసిస్టెన్స్ ఏవైతే చిన్న చిన్న రెసిస్టెన్స్ ప్లేసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్రాస్ అయితేనే మనకి బుల్లిష్గా బ్యాంక్ నిఫ్టీ మారిపోయినట్టు, లేకపోతే ఈ రెసిస్టెన్స్ని అన్నిటినీ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే 56,400 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 56,555 రౌండ్ ఫిగర్ లెవెల్ అనేది అప్వర్డ్ క్రూషియల్ లెవెల్. లేదా ఫ్లాట్ ఓపెన్ అయిందంటే 56,291 లెవెల్ అండ్ 56,400 లెవెల్ అనేది క్రూషియల్. లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే ఈ సపోర్ట్ ఏరియాలో మనకి క్యాండిల్ క్లోజ్ అయ్యింది, సపోర్ట్ ఏరియాలోనే గ్యాప్ డౌన్ అయింది అని అంటే ఇక్కడి నుంచి కూడా మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అంటే 55,545 లెవెల్ అనేది చాలా క్రూషియల్. దీనికన్నా ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అని అంటే ఇమీడియట్గా మనకి ఇక్కడ కనిపిస్తున్న లెవెల్ వచ్చేసేసి 55,409 లెవెల్ అనేది నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడ దీంట్లో అయితే ఉంది. సో రోజు ఒక స్టాక్ని మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ రోజు మనం అబ్జర్వేషన్ చేయబోయే స్టాక్ వచ్చేసేసి హుండై స్టాక్. హుండై స్టాక్లో మనం హుండై స్టాక్ చూద్దాము. హుండై స్టాక్ ఇంతకుముందు ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేసేసింది. అండ్ ఈరోజు రీటెస్ట్ అయి మొమెంటం స్టార్ట్ అయింది. అండ్ మనం వాల్యూమ్ కూడా చూసుకుంటే వాల్యూమ్ ఈజ్ ఓకే. అండ్ ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ 60 ఉంది. అండ్ మన క్యాండిల్ పరంగా చూసుకుంటే బులిష్ మోరబోజ్ క్యాండిల్ క్లోజ్ అయింది. అబౌవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అదే మన టార్గెట్ అయితే అవుతుంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీ ఓన్ అనాలిసిస్ తీసుకొని ఎంట్రీ అయితే తీసుకోవాలి. సో ఓన్ అనాలిసిస్ చేసుకోవడం నేర్చుకుంటే మనం ఎప్పటికన్నా బాగుంటుంది. సో ఓన్ అనాలిసిస్ చేసుకోవడం నేర్చుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.